లోక్సభ శ్రీ ఉదయ శ్రీనివాస్ గారికి, శాసన మండలి సభ్యులు శ్రీమతి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారికి, ప్రతి ఇంటి ముందు అవకాశం ఉన్న చోట మొక్కేసి ఆ మొక్కని కాపాడండి, అది మీ పిల్లల్ని కాపాడుతుంది అని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. మీ పిల్లల్ని కాపాడుతుంది అది. ఆ విధంగా అందరూ కూడా మన బాధ్యత తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నెక్స్ట్ కూడా మనకి 50 వెహికల్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా రెడీ చేస్తున్నారు. వెహికల్స్ కూడా తక్కువ. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మన కాకినాడ నగరంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు పాల్గొన్నారు. వాళ్ళతో పాటు ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ నెల మనము క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ అనే టీంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఒక చైతన్యం రావాలి అనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. గతంలో ఏదైతే స్థానిక శాసన సభ్యులు ఈ పారిశుద్ధ్య కార్మికులకు హామీ ఇచ్చారో, వాళ్ళకి కావాల్సిన పరికరాలు అందజేస్తామని, ఆ విధంగా ఈరోజు ఆ పరికరాలు అందజేసే కార్యక్రమం కూడా ఈ భాగంగా చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మెరుగైన శానిటేషన్ సదుపాయాలు ప్రజలకు కల్పించే విధంగా నూతన టిప్పర్స్, అదేవిధంగా ఫాగింగ్ మెషిన్స్, స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా రానున్నాయి. దానికి ఆల్రెడీ మనము అమౌంట్ కేటాయించుకొని ఆర్డర్స్ కూడా పెట్టడం జరిగింది. మన నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని సభాముఖంగా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరందరూ కూడా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ఓకే సార్, నాకు ఎలా వచ్చేది కాదు 2 ఫ్యామిలీ కొంచెం వెనక్కి మాకు టైం హలో, అందరికీ కేవలం రోడ్డు పైన చెత్త లేకపోవడం మాత్రమే కాదు, పరిశుభ్ర